క్షత్రియ వంశంలో పుట్టి ఏ విధమైన మమకార పాశాలకు లొంగకుండా ఉండి అపారమైన దివ్య సౌందర్యం కలిగి ఉండి చేజిక్కిన అధికారాన్ని కూడా వదులుకుని తన రాజ్యాన్ని పరులకు సమర్పించి బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం ఏ విధమైన మన్మథ వికారాలకు లోను కాకుండా బ్రతుకు గడిపిన మహానుభావుడు భీష్ముడు. భీష్ముడని, భీష్మ పితామహుడని, కురు వృద్ధు అని, భీష్మ ఆచార్యుడని అనేక విధాలుగా భీష్ముడిని మనం పిలుస్తాం. కానీ భీష్ముడి పేరు భీష్ముడు కాదు. భీష్ముడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతనుడి వల్ల కలిగిన కుమారుడు దేవవ్రతుడు. నిజానికి దేవవ్రతుడు పేరుతో ఉన్న ఇతడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసి ముల్లోకాలనే కాక ముక్కోటి దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరుతో స్థిరపడ్డాడు.